వస్తాయా? ఏ గవర్నమెంట్ బాగుందంటే ఇంతమంది సీఎంలు వచ్చారు 75 సంవత్సరాల నుంచి. ఏ సీఎం చేశాడు? జగన్మోహన్ రెడ్డి చేసినట్టు. ఇప్పుడు ఎవడి పని ఆడు చేసుకోవాల్సిన, ఎవడ పెట్టడు. ఏ సీఎం వచ్చినా ఎవడి పని ఆడితే ఏంటంటే పథకాలు ఎక్కువ పెట్టి ప్రజల్ని శుభ్రంగా ఏంటి అన్ని పథకాలు పెట్టి ఎక్కువ ఇన్ని పథకాలు ఎవడ పెట్టాడు? ఏ సీఎం పెట్టి కొన్ని కోట్ల రూపాయలు ఇస్తున్నాడు ఆయన, కొన్ని కోట్లు పంచుతున్నాడు. ఏ సీఎం పంచాడు? అంటే ప్రజలు ఏం చెప్తున్నారంటే ప్రజల డబ్బులు ప్రజలకు పంచుతాండేది అంటున్నారు. ప్రజల డబ్బులు ఎలా పంచుతాడు? ప్రజల డబ్బులు ఇన్ని కోట్లు, ఇన్ని లక్షల కోట్లు పంచాడు. అంటే ప్రజల డబ్బులు కాదా? ప్రజలు గవర్నమెంట్ డబ్బులు కూడా ప్రజల డబ్బులు అంటే కేంద్రం నుంచి తెచ్చుకుంటున్నాడు ఆయన లేనప్పుడు. కేంద్రం కూడా ప్రజలే కదా. అప్పే అది. కేంద్రం మన తిరిగి ప్రజలే కట్టేది. ఇక్కడైనా కూడా అప్పు తేవాల్సిందే, తప్పదు. చంద్రబాబు నాయుడు తేలేదా? అప్పు చేసి పంచలేదా? అంటే మళ్ళీ తిరిగి ప్రజలే కట్టాలి. ఆనండి, మన ఎత్తినేయటమే. ఏ నాయకుడు వచ్చినా మన ఎత్తినేయటమే అయ్యి. ఎవడో కట్టడు. చంద్రబాబు నాయుడు, జగన్ కానీ ఎవడన్నా కానీ రేపు ఇంకో గవర్నమెంట్ వస్తుంది. ఈయన చేసినట్టు ఎవడు చేయలేదుగా. అది నేను అడిగేది. అంటే అప్పులు తెచ్చి ఇవ్వడం కరెక్ట్ అంటారా? 75 సంవత్సరాల నుంచి ఇంతమంది సీఎం మారాక ఎవడు చేశాడు ఇంత ఇదిగా? చెప్పండి మాకు, ఏ గవర్నమెంట్ చేసింది? అప్పులు తెచ్చి ఇవ్వడం కరెక్టా? అప్పు అందరూ చేస్తారు. అప్పు చెయ్యిందే రాజకీయం నడవదు. అప్పు తేకుండా ఏ సీఎం ఉన్నాడు? ప్రతి సీఎం అప్పు తెచ్చారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఇన్ని కోట్లు తెచ్చి ఎగదిగితే మరి జగన్ కట్టగా. జగన్ వచ్చిన కాదని చేయంటే కరోనా వచ్చి 2 సంవత్సరాలు నానా ఇబ్బంది పడ్డాడు ఆయన. దెబ్బ మీద దెబ్బ ఆయనకి. 4 సంవత్సరాలు సీఎం చేసినా ముందు ఆయన కమ్మటి చేసుకొచ్చాడు. ఇంకొకటి అయితే చేయడు, పారిపోయాడు 2 చేతులు ఎత్తి. ప్రతి పథకం కూడా ఇన్ని బాధలన్నా కూడా పంచాడు ఆయన. అనగారు ఈ పథకాలన్నీ ఇవ్వడం వల్ల రాష్ట్ర ప్రజలు సోమరిపోతులు అవుతున్నారు అని ప్రజల అభిప్రాయం. ఆయన ఉన్నప్పుడు సోమరిపోతులు అమ్మ క్యాంటీన్ చిప్పు 50 రూపాయలు పోగం కావాలి కదా. ఇప్పుడు ఏదో వంక రాజకీయం, అది వంక. ఈడు చేశాడు ఆడు చేశాడు ఈడు, ఇదే. కానీ ఇది గవర్నమెంట్ ఇది బాగానే ఉంది. నెక్స్ట్ కూడా వచ్చేది ఆయనే. ఓకే అన్నగారు, నిరుద్యోగులకు పాపం ఉద్యోగాలు లేవు, జాబ్ క్యాలెండర్ లేదు యువతకి. దానిపైన యువతకి అంటే ఇస్తాడు, నిదానంగా ఇస్తున్నాడుగా. ఇప్పుడు ఇన్ని పథకాలు పెట్టి అంబులెన్స్ పెట్టాడు, ఇన్ని ఉద్యోగాలు వచ్చినాయి. ఏంటది సస్యహాయం పెట్టాడు, ఎన్ని ఉద్యోగాలు వచ్చినాయి చెప్తున్నా. అలాగే డెవలప్మెంట్ చేసుకొని వస్తాడు. డెవలప్మెంట్ చేయటానికి ఇక్కడ ఏముంది? ఆదాయం లేదు. ఆయన ఎక్కిన కాడి నుంచి ఆదాయం లేదు. ఆదాయాన్ని సృష్టించలేదు. మరి ఎలా సృష్టిస్తాడు? అంతా తెలంగాణకి దెంగ పెట్టి ఇక్కడ మొండం ఇచ్చి ఎలా సృష్టిస్తాడు? ఏముందని ఆదాయం వస్తుంది? ఇక్కడ ఏముంది ఆదాయం కావడానికి? అలాగే ఆయన కింద మీద పడి కొట్టుకొస్తున్నాడు. అది ఓకే. మరి అన్నగారు, అమర్రాజా బ్యాటరీస్ తెలుసు కదా, చిత్తూరులో ఉంది. అది ఇప్పుడు తెలంగాణకు వెళ్ళిపోయింది. బహిరంగంగానే 10,000 మంది రోడ్ల మీదకి వచ్చేసినారు. మరి మనకి తెలియదు అది, ఆ విషయం మనకి తెలియదు. దానికేమో మంత్రి రోజా గారు అది వెళ్ళిపోవడానికి కారణము కాలుష్యం అన్నారు. అక్కడేమో కేటీఆర్ గారేమో కాలుష్యమే అసలు ఈ బ్యాటరీస్ చేయడం లేదు అని చెప్తున్నారు. దానిపైన అది మనకు తెలియదు నా ఫ్యాక్టరీ సంగతి. అదే ఇంకేంటి సంగతి? ఓకే అన్నగారు, ఇప్పుడు రోడ్డు మీద గుడివాడ అమర్నాథ్ గారు ఏపీ ఐటీ మినిస్టర్, కేటీఆర్ గారు తెలంగాణ ఐటీ మినిస్టర్, వాళ్ళిద్దరు నడుచుకుంటూ వెళ్తుంటే వాళ్ళిద్దరిలో మీరు ఎవరితో ఫోటో తీసుకుంటారు? రామనాథ్తోనే. కారణం అంటే మన జగన్ పార్టీ కాబట్టి. అది తెలంగాణలో మనకేం వస్తుంది? మనం ఉండేది ఇక్కడ ఆంధ్ర. అక్కడ ఆయనతో ఉంటే మనకేం వస్తుంది? అది వచ్చేసరికి ఏ ప్రభుత్వం వస్తే రాష్ట్ర ప్రజలకు మంచి జరుగుతుంది? ఏ మంచి అయినా నెక్స్ట్ జగనే వచ్చేది. చంద్రబాబు నాయుడు 100 మంది పోటీ చేసినా, పవన్ కళ్యాణ్ పోటీ చేసినా, ఎవడు పోటీ చేసినా జగనే వచ్చేది. ఎందుకంటే ఆ మాట చెప్పేది పథకాలన్నీ పెట్టి లేడీస్కి ఎక్కువ ఉంది. లేడీస్కి పథకాలన్నీ ఎక్కువ పెట్టి ఆయన ఓటింగ్ అంతా లేడీస్ ఇది మీద ఉంది. నెక్స్ట్ కూడా ఆయన వచ్చేది. థ్యాంక్ యూ అన్నగారు.